గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు కేసుల సంఖ్య చాలా ఫాస్ట్‌గా పెరుగుతున్నాయి. అయితే చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు కేసులు ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కొంతమందికి గుండెపోటు లక్షణాలు గంటల తరబడి లేదా రోజుల ముందుగానే స్టార్ట్ అవుతాయి. ఇంకొంతమందిలో నిమిషాల్లోనే సీరియస్‌గా మారవచ్చు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి? అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది కూడా గుండెపోటు వచ్చిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వరకు. లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ముందుగా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఈ హార్ట్ అటాక్ అనేది ఒక రోజు జరిగేది కాదు. అది సంవత్సరాలుగా మన బాడీ లోపల సైలెంట్‌గా తయారవుతున్న ప్రాబ్లం. ఫైనల్‌గా ఒక మూమెంట్‌లో బయటపడడం. మన గుండె పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ రక్తం ద్వారా వస్తుంది. ఆ రక్తం గుండెకి చేరే మార్గాలే కరోనరీ ఆర్టరీలు. ఈ ఆర్టరీల లోపల ఏళ్ల తరబడి మన లైఫ్ స్టైల్ వల్ల మెల్లగా ఇంప్యూరిటీ పెరిగిపోతుంది. దేనివల్ల అంటే జంక్ ఫుడ్, స్మోక్, షుగర్, బీపీ, నిద్రలేమి, స్ట్రెస్ ఇవన్నీ ఇంప్యూరిటీగా మారుతుంది. దీనినే ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ ఉండడం వల్ల ఏ నొప్పి ఉండదు, ఏ సిగ్నల్ ఉండదు. అందుకే మనం నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. రియల్ డేంజర్ ప్లాక్ ఉన్నందుకు కాదు, ఆ ప్లాక్ పగిలినప్పుడు. ఒకరోజు కోపంలోనో, టెన్షన్‌లోనో, మార్నింగ్ నిద్ర లేచే టైంలో, రాత్రి నిద్రలోనో ఆ ప్లాక్ ఒక్కసారిగా పగులుతుంది. పగిలిన వెంటనే శరీరం దాన్ని గాయం అనుకుంటుంది. గాయాన్ని కవర్ చేయడానికి రక్తం గడ్డకట్టుకుంటుంది. ఆ గడ్డ ఆర్టరీని కంప్లీట్ గా క్లోజ్ చేస్తుంది. ఆ క్షణం నుంచే గుండెకి రక్తం ఆగిపోతుంది. రక్తం ఆగితే ఆక్సిజన్ ఆగుతుంది. ఆక్సిజన్ ఆగితే గుండె మసిల్ లోపల ఎనర్జీ తయారీ కొలాప్స్ అవుతుంది. సెల్స్ చచ్చిపోవడం మొదలవుతుంది. ఇదే హార్ట్ అటాక్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుంచి మన బాడీలో ఏమి జరుగుతుందో చెప్తాను. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే గుండె ఆగిపోదు. హార్ట్‌కి బ్లడ్ తీసుకువెళ్ళే దారి ఒక్కసారిగా మూసిపోవడమే అసలు మొదలు. అక్కడి నుంచే ప్రాబ్లం స్లోగా పెరుగుతుంది. ఫస్ట్ హార్ట్‌కి బ్లడ్ కొంచెం తక్కువగా వస్తుంది. బట్ గుండె దగ్గర కొంత బ్యాకప్ బ్లడ్ ఉంటుంది. ఆ బ్యాకప్‌తోనే అది కొన్ని నిమిషాల పాటు నెట్టుకొస్తుంది. అందుకే ఫస్ట్‌లో పెద్దగా ఏమీ జరగనట్టుగా అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ట్రబుల్ స్టార్ట్ అయ్యి దాని పని దాన్ని చేసుకుంటూ ఉంటుంది. మొదటి 1-3 నిమిషాల్లో హార్ట్ మజిల్ లోపల ఆక్సిజన్ తగ్గుతుంది. కానీ ఇంకా కంప్లీట్‌గా తగ్గదు. అందుకే బయటికి నొప్పి కనిపించదు. కానీ లోపల మాత్రం ఒక వింత ఫీలింగ్, ఏదో తేడా అన్న ఫీలింగ్. హార్ట్ సెల్స్ అప్పుడు ఎనర్జీని తక్కువగా తయారు చేయడం మొదలు పెడతాయి. 3-7 నిమిషాల్లో గుండె తన పనిని పెంచుతుంది. తక్కువ బ్లడ్‌తో ఎక్కువ పని చేయాలని ట్రై చేస్తుంది. అందుకే హార్ట్ బీట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఇది భయం వల్ల కాదు, ఆటోమేటిక్ సర్వైవల్ రియాక్షన్. శరీరం అనుకుంటుంది ఇంకా పంపు, ఇంకోసారి ట్రై చేద్దామని. ఇదే టైంలో చల్లటి చెమటలు పడతాయి. ఇది టెంపరేచర్ వల్ల కాదు, నర్వస్ సిస్టమ్ అలర్ట్ వల్ల. 7-12 నిమిషాల్లో హార్ట్ మజిల్ లోపల ఆక్సిజన్ పూర్తిగా సరిపోని ఏరియాలు ఏర్పడతాయి. ఆ చోట్ల పెద్ద పదార్థాలు పెరిగిపోతాయి. అవే నరాలు రెచ్చగొడతాయి. అప్పుడు చెస్ట్ లో బరువు పెరుగుతుంది, నొప్పి వస్తుంది. ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే నొక్కు బిగించినట్లు ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని గ్యాస్ అనుకుంటారు. 12-18 నిమిషాల్లో హార్ట్ సెల్స్ లోపల ఎనర్జీ బాగా తగ్గిపోతుంది. కొన్ని సెల్స్ అయితే రికవరీ అవ్వలేని స్టేజ్ కి వెళ్తాయి. బయటికి కనిపించదు కానీ లోపల మాత్రం పర్మనెంట్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాడీ దీనిని ఐడెంటిఫై చేసి ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఎనర్జీ సేవ్ చేయాలి. సో దానివల్ల మాటలు తగ్గుతాయి, మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఇది బ్రెయిన్ తీసుకునే లాజికల్ నిర్ణయం. 18-23 నిమిషాల్లో బ్రెయిన్ కి వెళ్లే బ్లడ్ కూడా తగ్గడం మొదలవుతుంది. అప్పుడు చెవుల్లో వింత సౌండ్స్ వినిపించే ఛాన్స్ ఎక్కువ. బయట ఎక్కడ సౌండ్ ఉండదు, లోపల మాత్రం గూంగ్ అన్నట్లు వినిపిస్తుంది. చూపు మారుతుంది, లైట్ ఫోకస్ ఎక్కువగా, ఏది చూసినా డబుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ కి బ్లడ్ లేకపోవడం వల్ల బ్రెయిన్ చూసిన దాన్ని ప్రాసెస్ చేయలేకపోవడం. 23-27 నిమిషాల్లో బాడీ రాంగ్ సజెషన్ ఇస్తుంది, లేచి నడిస్తే బాగుంటుంది అనే సజెషన్. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరుగుతుంది అని. అయితే గుండె ఎప్పటికే వీక్ గా ఉంది కాబట్టి లేచిన సెకండ్ లోని బీపీ పడిపోయి కింద పడిపోతాం. 27-35 నిమిషాల్లో గుండె లోపల ఎలక్ట్రికల్ సిస్టమ్ అస్తవ్యస్తం అవుతుంది. హార్ట్ బీట్ సరిగా ఉండదు, ఒకసారి ఫాస్ట్ గా, ఇంకొకసారి స్లోగా. ఇది హార్ట్ అటాక్ నుంచి కార్డియాక్ అరెస్ట్ గా మారుతుంది. ఈ టైంలో స్పృహ తప్పే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 35-45 నిమిషాల్లో హార్ట్ పంపింగ్ చాలా వీక్ గా మారుతుంది. బాడీకి బ్లడ్ సరిగా వెళ్ళదు, బ్రెయిన్ ఫంక్షన్ పడిపోతుంది. బయటికి చూస్తే మనిషి కూర్చున్నట్లు ఉంటుంది కానీ లోపల మాత్రం గుండె ఒక్కొక్క పార్ట్ని కోల్పోతూ ఉంటుంది. ఇది సైలెంట్ ఫెయిల్యూర్. 45-60 నిమిషాల్లో గుండె పూర్తిగా ఆగిపోయే ప్రమాదం. ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది కార్డియాక్ అరెస్ట్. గుండె ఆగిపోతుంది. బ్రెయిన్ కి బ్లడ్ ఆగిన 10 సెకండ్లలో స్పృహ పోతుంది. 3-4 నిమిషాల్లో బ్రెయిన్ కి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనిషి చనిపోడు. మనం టైం వేస్ట్ చేస్తే బాడీ చేయగలిగింది చేసి ఆగిపోతుంది. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్తా. ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ని నువ్వు ఎలా నడుపుతున్నావో దానిపైనే గుండె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ది స్మోకింగ్. స్మోకింగ్ చేస్తే హార్ట్ కి డ్యామేజ్ రాబోయే రోజులు వస్తుంది అనుకుంటారు,
కానీ అది తప్పు. ప్రతి సిగరెట్ ఆర్టరీ లోపల వాల్ని వెంటనే గాయపరుస్తుంది. ఆ గాయం మీదే కొలెస్ట్రాల్ అంటుకుంటుంది. అంటే పొగ తాగిన ప్రతిసారి ప్లాక్ తయారీకి ఒక లేయర్ పడుతుంది. ఇప్పుడేం కాదు అనిపిస్తుంది. కానీ 10 ఏళ్ల తర్వాత అదే వాల్ పగిలి హార్ట్ అటాక్ అవుతుంది. అందుకే స్మోక్ మ్యాటర్‌లో తగ్గించడం కాదు, స్టాప్ చేయడం మాత్రమే సొల్యూషన్. ఇప్పుడు షుగర్ ఉన్నా నొప్పి ఉండదు. అలసట తప్ప పెద్దగా ఏమీ అనిపించదు. కానీ లోపల బ్లడ్ థిక్‌గా మారుతుంది. థిక్‌గా మారిన బ్లడ్ స్లోగా ఫ్లో అవుతుంది. స్లోగా ఫ్లో అయిన బ్లడ్ ఆర్టరీ వాల్‌కు అంటుకుంటుంది. అక్కడే ప్లాక్ పెరుగుతుంది. షుగర్ కంట్రోల్ లేకపోతే హార్ట్ అటాక్ రావచ్చు అనుకోవడం కాదు, ఎప్పుడు వస్తుంది అనుకోవాలి. హై బీపీ కూడా అలాగే. హై బీపీ అంటే ఆర్టరీల మీద రోజు స్ట్రెస్, నీళ్ల పైప్ మీద ఎప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టినట్టు. ఏదో ఒక రోజు ఆ పైప్ పగులుతుంది. ఆ పగలడమే ప్లాక్ రిప్యూటర్. అదే హార్ట్ అటాక్ స్టార్ట్. మెడికేషన్స్ వాడాల్సి వస్తే వాడాలి. మధ్యలో ఆపేయడం హీరోయిజం కాదు, మూర్ఖత్వం. ఫుడ్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు, ఏం తినాలి అని. నిజానికి క్వశ్చన్ అది కాదు, ఏది అలవాటుగా తింటున్నాం అనేదే అసలు క్వశ్చన్. రోజు బయట తినడం, ప్యాకెట్ ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్, ఇవి ఒక్క రోజులో హార్ట్ అటాక్ ఇవ్వవు. కానీ ఇవే ఆర్టరీలో ప్లాక్ ని నెమ్మదిగా పెంచుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుందంటే అది సింపుల్ ఫ్యాట్ కాదు, అది హార్మోన్లు స్పాయిల్ చేసే ఫ్యాట్. ఆ ఫ్యాట్ వల్ల షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఈ 3 ఒకేసారి పెరుగుతాయి. గుండెకి ఇది ట్రిపుల్ అటాక్. నిద్రని చాలా మంది తక్కువగా చూస్తారు. నిద్ర తగ్గినా పని చేస్తాం అనుకుంటారు. కానీ నిద్రే సరైన రిపేర్ చేసే టైం. నిద్ర తక్కువ అయితే ఆర్టరీలో చిన్న చిన్న గాయాలు రిపేర్ అవ్వవు, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అదే ప్లాక్ ని అన్స్టేబుల్ చేస్తుంది. అందుకే హార్ట్ అటాక్లు ఎక్కువగా ఉదయం, తెల్లవారుజామున వస్తాయి. నిద్రని సాక్రిఫైస్ చేస్తే హార్ట్ ఫ్యూచర్ ని సాక్రిఫైస్ చేసినట్టే. స్ట్రెస్ విషయంలో పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది. స్ట్రెస్ అంటే ఏడుపు ఒక్కటే కాదు, బాడీ లోపల ఎప్పుడు టెన్షన్, ఆలోచన ఆగకపోవడం, రెస్ట్ ఉన్నా మెదడు ఆఫ్ కాకపోవడం. ఈ స్ట్రెస్ వల్ల రోజు అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. అదే అడ్రినలిన్ హార్ట్ రేట్, బీపీ పెంచుతుంది, ప్లాక్ పగిలే ఛాన్స్ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గించడం అంటే ప్రాబ్లమ్స్ మాయమవడం కాదు, వాటికి శరీరం ఇచ్చే రియాక్షన్ ని తగ్గించడం. జిమ్, వెయిట్స్, కార్డియో ఇవన్నీ అవసరం లేదు. రోజు కాస్త వాకింగ్ చేస్తే చాలు. మూవ్మెంట్ వల్ల బ్లడ్ స్పీడ్ గా ఫ్లో అవుతుంది. స్పీడ్ గా ఫ్లో అయిన బ్లడ్ ఆర్టరీ వాల్స్ కి అంటుకోదు. ఇదే సింపుల్ లాజిక్. కదలకపోతే రక్తం ఆగిపోతుంది. ఆగిన చోటే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, రెగ్యులర్ చెకప్. లక్షణాలు వచ్చాక కాదు, వచ్చే ముందే చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, షుగర్, బీపీ ఇవి సైలెంట్ గా పెరుగుతాయి. మనం గమనించకపోతే అవి గుండెని గమనిస్తాయి. అయితే మన పక్షాన కాదు, ఇది గుర్తుపెట్టుకో. గుండెని కాపాడుకోవడం అంటే భయపడడం కాదు, ముందే బుద్ధిగా ఉండడం. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. కానీ ఈ విషయం ఇక్కడితో అయిపోదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే నిన్ను కాపాడేది నీ బలం కాదు, నీ ధైర్యం కూడా కాదు, నువ్వు ముందే తీసుకున్న నిర్ణయాలు. ఈ వీడియోని లైక్ చేయమని నేను అడగను, కామెంట్ చేయమని కూడా అడగను. ఇది నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేయి. నీ ఫోన్ లో ఎమర్జెన్సీ నెంబర్ సేవ్ చేయి. ఇంట్లో ఆస్పిరిన్ టాబ్లెట్ ఉందా లేదో చూసుకో. ఎందుకంటే హార్ట్ అటాక్ అడిగి రాదు, ఒంటరిగా ఉన్నామా లేదా అని చూసుకోదు. ఈ వీడియో గుర్తుండడం మీకు ముఖ్యం కాదు, ఈ వీడియో చెప్పింది ఆ రోజు నువ్వు గుర్తు పెట్టుకోవడమే ముఖ్యం.